పల్ల భూములు పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇలా ఇదే విధంగా ఆ పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. అని చూడండి, ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తి అని ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం. ఒక్క నిమిషం సార్, మేడం గారు అడుగుతున్నారు. అవునా మేడం, అవును మేడం. పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు బాగా గుర్తుంది. అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము. 100% చేస్తాం. ఒక్క నిమిషం. అవును సార్ గురుగారు, 100% స్టార్ట్ చేస్తాం. కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు 1వ తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప, పెన్షన్ 1వ తారీఖు ఇస్తే గొప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే గనక 31 తారీఖునే, అంటే 1వ తారీఖు సండే ఒక రోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను. సో అన్ని సెట్ చేస్తున్నాం, వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నాం. ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా, రోడ్లు కూడా వేయాలా, విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, అండర్ పాస్లు కట్టాలా, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము. దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి, ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి, నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్ లో గురించి మాట్లాడాను. దాన్ని కట్టుబడి ఉన్నా. తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. సార్ నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేగల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు. మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండలో నివసిస్తున్నారు. ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడు నన్ను కోరారు. నేను హామీ కూడా ఇచ్చాను. సో హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అంటే ఎలాంటి డౌట్ లేదు. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు. ఏంటి సాక్షి చెప్పమ్మా. అవును సార్, అవును. కార్మికుల్ని పాదయాత్రలో కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళకి స్పష్టమైన హామీ, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా ఆనాడు నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ 2-3 రౌండ్లు డిస్కషన్ జరిగింది. మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం. దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. గత ప్రభుత్వం చేతకంతనం వల్ల 2 బాయిలర్స్ కూడా మూసేశారు. మీకే తెలుసు 2 మూసేశారు. 2 ఫర్నెసెస్, క్షమించాలి, 2 ఫర్నెసెస్ మూసేశారు. ఇప్పుడు 3వది నడుస్తుంది. ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేయూత ఇవ్వాలి, బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా మేము చేస్తాం. ప్రశాంతమైనటువంటి విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. అనేక ప్రమాదాలు, అగ్ని ప్రమాదం లేదా కంపెనీకి సంబంధించిన ప్రమాదం. ఈ నివారించాలి ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా. మొత్తం ఆడిట్ చేస్తాము. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. విల్ డూ ఇట్ సిస్టమ్. అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కావాలి. ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు. అది నెక్స్ట్ విజిట్ లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను. కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా ఇంకా వాడుకోవచ్చేమో అని అనుకుంటున్నాను. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామని ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేదంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం. అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి. సో కార్లు కొనేదానికో, జేసీబీ కొనేదానికో, టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్. మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలాంటి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్కి లింకేజ్ చేసి
ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అన్నా ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణం జరిగింది, మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. పెద్దలు ఇప్పుడే అడిగారు, భూమిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ బయటికి తీస్తాం. రెండోది, ఇల్లీగల్ కట్టడాలు ఏమైనా ఉంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మారుతారు, ఏంటి వివరాలు కనుక్కుంటారు, దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలు హామీ ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే బాగుంటుందని ఆనాడు నేను చెప్తాం కూడా జరిగింది. అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి అది ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి. 5 సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తొలి సంతకం పెట్టారు. అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్ మళ్ళీ బ్రేక్ ఇచ్చి డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరారు. అది నేను నాకు వాట్సాప్లో పెడితే అది తీసుకుని నేను చేశాను. అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ కూడా ఇప్పుడు చైర్మన్ లేరు, కొత్త చైర్మన్ నియమించాలి, మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి, చేస్తాం. దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్దండి. మీ దగ్గర ఆధారాలుంటే చెప్పండి తప్ప లేని పోలవల పైన ఆరోపణలు చేయొద్దు. ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అన్ని కనుక్కుందని మాట. సార్, విశాఖలో స్కూల్ పర్యటన ఉందన్న గిరిజన గ్రామాలకు సంబంధించిన స్కూల్స్ మీద సిటీకి సంబంధించిన అమ్మా, నేను మంత్రి 60 రోజులు అయింది. అన్ని స్కూల్స్ 45,000 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటికీ నేను వెళ్ళలేను. ఒక సిస్టమేటిక్గా అన్ని నేను వెళ్తాను. అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి, నా కింద జిల్లా గ్రంథాలయం, అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది, యూనివర్సిటీ నా కింద ఉంది, మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది. సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన బీసీ వెల్ఫేర్ కానివ్వండి, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ సంబంధించిన శాఖతో సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం. సో అన్ని నేను వెళ్తాను. ఒకే రోజులో అన్ని అవుతుంది కదా, తప్పనిసరిగా అన్నిటికీ వెళ్తాను, వాస్తవాలు తెలుసుకుంటాను. అది నేను చెప్పనమ్మా, రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను. కంగారు పడద్దు స్వామి, ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం. మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం, నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా. మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులందరూ పరిగెత్తించాలి, ఇప్పించే కదా. 45 మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా. అదేవిధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటే ఆ డౌట్ నీకు వద్దు, నేను చేస్తానన్నా. సార్ కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా, కంగారు పడద్దు, నేను చేస్తాను. నేను టీ కాఫీని వేరే దగ్గర తాగాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. ఎస్ మేడం, గౌరవ ముఖ్యమంత్రి గారితో హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా. సెప్టెంబర్ 11వ తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్. గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లో వేసేది. సో తల్లిదండ్రులకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు, పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు. ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాం మొదలుపెట్టారు. ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా 3,000 కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు. ఇంకో పక్కన చిక్కీ, కోడిగుడ్డు, మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు 200 కోట్లు పెట్టిపోయారు. మీకు తెలుసు, నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటా. మంత్రి అయిన 2 రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నాను. సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా. నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను,
ప్రభుత్వమే పాత విధానం ఫీ రింబర్స్మెంట్ పాత విధానం అమలు చేస్తుంది. డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు. తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు హామీ ఇచ్చా. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను.